शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। భగవద్గీత ఈరోజు మంది 68th క్లాస్. ఈరోజు 68th క్లాస్. క్రిందటి క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే 12th చాప్టర్ 6th to 10th ఈరోజు 3rd క్లాస్ అది. కాబట్టి ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేవాళ్ళు, కొంతమంది లాస్ట్ క్లాస్ చెప్పిన వాళ్ళు మళ్ళీ వద్దు, కొత్తగా చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తామంటే వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇస్తా, సరేనా? వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత టైం ఉంటే చూద్దాం మళ్ళీ. అందరూ చెప్తారా? అందరూ చెప్తారు, ఉండకు అందరికి చెప్తాను. బృందా చెప్పేమ్మా, ಹೇಳಮ್ಮ. 6th to 10th. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేభ్య సమర్థోస్తి మత్కర్మ పరమో భవ అదర్థమపి కర్మాణి పూర్వం సిద్ధిమవాప్స్యసి. ವೆರಿ ಗುಡ್ ಅಮ್ಮಿ, ವೆರಿ ಗುಡ್. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದೀಯಮ್ಮ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ವೆರಿ ಗುಡ್. ಸರ್ నేను కొంచెం వేగ లీవ్ చేయవల స్వాతి అక్క వాళ్ళు వచ్చినారు అందుకే చెప్తావా? సార్ చెప్పుడు లీవ్ చేస్తారు సార్. చెప్పు. సార్ నాకు లాస్ట్ వన్ వచ్చేలే, ఫస్ట్ 3 ఎన్నొస్తే అని చెప్పమ్మా. ఫస్ట్ 3 చెప్పన్నా సార్? చెప్పమ్మా. సార్ అయ్యో సారీ సార్. పర్వాలేదు, చెప్పు పర్వాలేదు. ఏతు సర్వాణి కర్మాణి జయి సన్యస్య మయి సన్యస్య సారీ సార్ మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయ బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం. 1 second సార్. అథ చిత్తం సమాధాతుం అథ నువ్వు నీ పాటి చెప్పేసే, పర్వాలేదు. అథ చిత్తం సమాధాతుం చెప్పమి. అమృత వాళ్ళ పక్క చూడద్దు, నీ పాటి నువ్వు చెప్పే. అథ చిత్తం సమాధాతుం చెప్పు.
పోన్లే నెక్స్ట్ క్లాస్ చెప్తులే నువ్వు, నెక్స్ట్ క్లాస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య చెప్పప్ప. Yes, sir. एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినాం, వెరీ గుడ్. Thank you, నెక్స్ట్ ఎవరు చెప్తారప్ప? నెక్స్ట్ ఎవరు చెప్తారా? sir. పూజిత చెప్పొచ్చా? పూజిత అన్న చెప్పమ్మా. నా పేరు అనన్య. ఒక నిమిషం పూజిత చెప్పేది, మళ్ళీ అనన్య పిలుస్తా. సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ మయ్యేవ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మనాదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మ పరమో భవ మదర్థమపి చ కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పినాం, వెరీ గుడ్. అనన్య చెప్పమ్మా. సార్, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ప్రాక్టీస్ చేయదమ్మా, కళ్ళు మూసుకొని నేర్చుకోలేదా? ఇంకా నేర్చుకోలే కదా? సార్ నేర్చుకోలే కదా, ఇంకా నేర్చుకోలే. సరే చెప్పేసి అయితే చదివేసే పోనీ. సార్, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఓకేనమ్మా, బాగా చదివినావమ్మా. నెక్స్ట్ చెప్తారమ్మా. మూసుకొని చెప్తా సార్. నెక్స్ట్ క్లాస్ కు అవకాశం ఉండదు అనన్య, ఎందుకంటే 3 classes లోనే మనకు నెక్స్ట్ క్లాస్ లో ఏమైపోతుందంటే నెక్స్ట్ 5 శ్లోకాస్ వచ్చేసి ఉంటాయి. అందువల్ల నెక్స్ట్ క్లాస్ ఈ రోజు నేను ఇంకొక 5 చెప్పిస్తా కదా, ఈ రోజు ఫస్ట్ క్లాస్ అవుతుంది. దానికి నెక్స్ట్ క్లాస్ లో రెండు నేర్చుకున్న వాళ్ళు చెప్తారు, లేని వాళ్ళు చదువుతారు. థర్డ్ క్లాస్ లో కళ్ళు మూసుకొని చెప్పడం అలా. నెక్స్ట్ ఎవరు చెప్తారప్పా? ప్రణవి చెప్తావా? ప్రణవి చెప్పమ్మా, చెప్పమ్మా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం సముద్ధర్తాం మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. నన్నే సార్ వచ్చేది. అన్నేనా? సరేనమ్మా, మళ్ళీ నేర్చుకోమ్మా, ఇంట్లో నేర్చుకో తర్వాత, సరేనా? ఓకే సరే సరే. ఎవరు?
నిఖిల్ చెప్తావా? చెప్తా చెప్పు. నిఖిల్ చెప్తావా? నేను చెప్తా సార్. నిఖిల్ చెప్పాను ఫస్ట్. నిఖిల్ కానీ ఎవరు నేనంటే నాకు వినపడదు. ఎవరు అంటే నేనంటే నాకు ఎట్లా తెలుస్తాపా? నేను ఫలానా, నేను విరాట్ విక్రమ్ అట్లా చెప్పాలి. సరేనా? సరే ఓకే. నెక్స్ట్ నిఖిల్ చెప్పు నువ్వు. సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన ఉపాసతే మహం సముద్ధత మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం ఆదత్వా మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్త సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదాతమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. బాగా నేర్చుకున్నావు నువ్వు, చాలా బాగా నేర్చుకున్నావు నిఖిల్, బాగా నేర్చుకున్నావు. అలాగే ప్రాక్టీస్ చేస్తే మొత్తం నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తావు అంటే అన్ని చెప్పేస్తాను, 20 శ్లోకాలు చెప్పేస్తావు తర్వాత. బాగా చెప్పినావు, వెరీ గుడ్. సరేనా? మన్విత ఎక్కడుందమ్మా? మన్విత కనపడలే నాకు. మన్విత ఇంకాను. చెప్పమ్మా మన్విత. సార్ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆర్దస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోష్య మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు. గుడ్ గుడ్, బాగా నేర్చుకున్నావు మీ. నెక్స్ట్ ఎవరు చెప్తారా? చెప్పమ్మా చిన్మయి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. గుడ్. ఇదొక్కసారి ఇంకొకసారి చెప్పు. మయ్యేవ మనాధత్స్వ. ఇంకొకసారి చెప్పు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి. అక్కడ నివేశయ అంటున్నావు, విసర్గ లేదమ్మా అక్కడ. మొన్న కూడా అట్లా చెప్తాను. నివేశయ అంటే మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ, అక్కడ విసర్గ లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి విసర్గ పెట్టేస్తే తప్పు వచ్చేస్తే అర్థం, అందువల్ల. సరేనా? ఓకే, అదొకటే. ఎవరప్పా నేనంటే? నిఖితానా? ఎవరు నిఖిత? నాకు వినపడలేదు. హంసిక పేరు నాకు వినపడింది. ఎవరు నిఖిత? ఎవరు? ఎక్కడుంది నిఖిత? కనపడలేదు ఇక్కడ నాకు. నిఖిత ఎవరప్పా? ఎక్కడుంది నిఖిత? Sir, can I tell the rest two of them?
మళ్ళీ చెప్తూ ఉంటాం అమృత, మళ్ళీ చెప్తూ ఉంటాం, ఒక నిమిషం ఉంటాం. హంసిక చెప్పేమ్మా, నాకు వినపడలే ఎవరు ఇంకొకరి పేరు ఎస్ సార్. చెప్పమ్మా. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनः धत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. వెరీ గుడ్, బాగా చెప్పినా, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారా? ఎవరో చెప్తుంటారు ఇంత ముందు, ఎవరు? త్రిపుర సార్. త్రిపుర చెప్పమ్మా. త్రిపుర మరి వీడియో ఆన్ చేసుకోవాలి, మరి నువ్వు కళ్ళు మూసుకున్నావు లేదు నాకు తెలియాలి కదా మరి. చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు లాస్ట్ క్లాస్ చెప్పేసావు కదా మీ త్రిపుర? చెప్పాను సార్. చెప్పేసింటే మరి ఏం అవసరం లేదు, మరి చెప్పు అయితే పర్వాలే, ఉత్సాహంగా ఉంది కాబట్టి చెప్పేసి పర్వాలే, చెప్పు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మనః దస్వ మయి బుద్ధిం నివేశయ అత నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. ఇంకెవరైనా మిగిలిపోయారా చెప్పకుండా? లాస్ట్ క్లాస్ చెప్పావు కదా దీక్షిత, నువ్వు చెప్పేసావు కదా, లాస్ట్ క్లాస్ చెప్పేసావు కదా. ఒక్క నిమిషం ఉండు, కొత్త వాళ్ళు ఎవరైనా లాస్ట్ క్లాస్ చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని చూసేద్దాం ఫస్ట్. ఎవరైనా ఉన్నారా లాస్ట్ క్లాస్ చెప్పని వాళ్ళు? ఎవరు చెప్తారు? ఇక్కడ ఎవరో గ్యాలక్సీ J7 ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు పేరు. కార్తీక్ లాస్ట్ క్లాస్ చెప్పినాడు, తర్వాత మన్విత చెప్పేసింది, బృందా చెప్పేసింది, హరిత మైక్ సర్లేదు హరితకు, అనిరుద్ అభినవ్ చెప్పేశారు అప్పుడేను. నెక్స్ట్ అందరు చెప్పేశారు కదా, మరి నిఖిల్ చెప్పేశారు అంత. ఒక్క నిమిషము, ఇంకెవరున్నారంటే అమృత చెప్తావు అయితేనా? చెప్పు. వాసుదేవ్ లాస్ట్ క్లాస్ చెప్పావు కదా వాసుదేవ్? సార్ చెప్పినాను. చెప్పినావు కదా, సరే సరే. అమృత చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. ಗುರುಗಳೇ చెప్పు. ಹೇಳಿಮ್ಮ. ಗುರುಗಳೇ ಇವತ್ತು ಹೊಸದು ಹೇಳ್ಕೊಡ್ತೀರಾ? ಹೊಸದು ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಇವತ್ತು. ಹೌದಮ್ಮ, చెప్పమ్మా అమృత. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. సార్ నెక్స్ట్ వన్ నేను ట్రై చేస్తా సార్, తెలీదు. అభ్యాసేప్యసమర్థోసి చెప్పు. అభ్యాసేప్యసమర్థోసి మృత్యు సంసార సాగర. అభ్యాస మత్కర్మ పరమో భవ. మత్కర్మ పరమో భవాత్. అభ్యాసో మదర్థమపి కర్మాణి. మదర్పమపి కర్మాణి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. గుడ్. సార్ నేను ఒక డౌట్ అడగాల్సిందా? ఏమ్మా? సార్ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః లేదు అంటే సంశయానా సార్? న సంశయః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. విసర్గ ఉంది, విసర్గ ఉందమ్మా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈరోజు అందరిది అయిపోయింది కదా, ఇప్పటికి అందరు చెప్పేశారు కదా, మరి అందరు చెప్పేశారు. లాస్ట్ క్లాస్ లో మిగిలిన వాళ్ళంతా చెప్పినారు కాబట్టి ఇప్పుడు 11. నో ప్రాబ్లం. ఇప్పుడు మనము 11th శ్లోకం నుంచి 15th శ్లోకం వరకు చెప్పుకుందాము. 11, 12, 13, 14,
15 సరేనా? ఎవరో చెప్పిస్తాను. ఆదిత్య చెప్పప్ప, చెప్తావా? ఎస్ సార్. అథైతదప్యశక్తోసి 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 కర్తుం మద్యోగమాశ్రితః कर्तुं मद्योगमाश्रितः कर्तुं मद्योगमाश्रितः कर्तुं मद्योगमाश्रितः అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः చెప్పు. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः సర్వకర్మఫలత్యాగం सर्वकर्मफलत्यागं 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 తతః కురు యతాత్మవాన్ ततः कुरु यतात्मवान् ततः कुरु यतात्मवान् ततः कुरु यतात्मवान् సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् బాగా చెప్పినావా? Thank you, నెక్స్ట్ sir. దీక్షిత చెప్తావమ్మా? చెప్పమ్మా. 12th శ్లోక. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ వినపడలేదు నాకు. శ్రేయో హి నీది ఇంటర్నెట్ ఏమో ప్రాబ్లం ఉంది దీక్షిత, వినపడడం లేదు నాకు. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, సరేనా? హంసిక చెప్పమ్మా. Yes, sir. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ श्रेयो हि ज्ञानमभ्यासात् श्रेयो हि ज्ञानमभ्यासात् श्रेयो हि ज्ञानमभ्यासात् జ్ఞానాధ్యానం విశిష్యతే ज्ञानाध्यानं विशिष्यते ज्ञानाध्यानं विशिष्यते ज्ञानाध्यानं विशिष्यते శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే श्रेयो हि अभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते
श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः ध्यानात् कर्मफलत्यागः ध्यानात् कर्मफलत्यागः ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् त्यागाच्छान्तिरनन्तरम् ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् श्रेयो ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् బాగా చెప్పినామా వెరీ గుడ్ చెప్పప్ప కార్తీక్ Yes, sir. అద్వేష్టా సర్వభూతానాం Adveshta sarvabhutanam. మూడు మాటలు Adveshta sarvabhutanam. Adveshta sarvabhutanam. మైత్రః కరుణ ఏవ చ Maitrah karuna eva cha. Maitrah karuna eva cha. Maitrah karuna eva cha. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ ఏ ఉంది కదా అది ఈ ఓవర్ చదివినట్టు చదివితే ఇంకా మంచిది మైత్రః కరుణ ఏవ చ ఏ యకారం కదా అక్కడ యా అంటే ఏ వచ ఆ యా చెప్తాం కదా ఆ కాకుండా అయినంత వరకు నార్మల్ గా కష్టం చెప్పడము రెండో ఒకటిగానే ఉంటుంది అయినంత వరకు మైత్రః కరుణ ఏవ చ ఎందుకంటే ఓవర్ ఇది కాకుండా అలా చెప్పే అనేది ట్రై చేసేది అంతే చెప్పు మైత్రః కరుణ ఏవ చ Maitrah karuna eva cha. Maitrah karuna eva cha. Maitrah karuna eva cha. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ Adveshta sarvabhutanam. Maitrah karuna eva cha. Adveshta sarvabhutanam. Maitrah karuna eva cha. Adveshta sarvabhutanam. Maitrah karuna eva cha. నిర్మమో నిరహంకారః Nirmamo nirahankarah. Nirmamo nirahankarah. Nirmamo nirahankarah. సమదుఃఖ సుఖః క్షమీ రెండోది అట్లా సుఖః ఉంది కదా అక్కడ మాత్రం విసర్గ వినపడాలా మొదటి దానికి విసర్గ వినపడే పనిలే సమదుఃఖ సుఖః క్షమీ చెప్ Samadukha sukha kshami. Samadukha sukha shami. Samadukha sukha kshami. Samadukha sukha kshami. Samadukha sukha kshami.
అదే సమదుఃఖ సుఖ క్షమి అక్కడ అక్కడ విసర్గ వినపడాలా, ఇక్కడ విసర్గ వినపడకూడదు. అట్లా సమదుఃఖ ఇక్కడ విసర్గ ఉంటుంది, అయితే ఎక్కువ వినపడదు. రెండో చోట కొంచెం విసర్గ బాగా వినపడుతుంది అనమాట. సమదుఃఖ సుఖ క్షమి. సమదుఃఖ సుఖః క్షమి, సమదుఃఖ సుఖః క్షమి, సమదుఃఖ సుఖః క్షమి. అట్లా నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి, నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి, నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. వెరీ గుడ్, బాగా చెప్పినారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ నేను సార్, నా పేరు చెప్పొచ్చా? అనన్య సార్. చెప్పమ్మా. అన్నయ్య చెప్పమ్మా. నాకు ఎవరి పేరు Yes, వినిపిస్తే sir. వాళ్ళ పేరు, నా పేరు వినిపిస్తుంది. అన్నయ్య చెప్పమ్మా. సంతుష్ట సతతం యోగి సంతుష్టః సతతం యోగి, సంతుష్టః సతతం యోగి, సంతుష్టః సతతం యోగి. ఆ సతతం చెప్పినప్పుడు సావత్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఇవ్వాలా. సంతుష్ట సతతం యోగి చెప్పు. సంతుష్టః సతతం యోగి, సంతుష్టః సతతం యోగి. అలా సరిపోదు. సంతుష్ట సతతం యోగి. సంతుష్ట అన్నప్పుడు ఏదైనా మౌంటైన్ నుంచి ఎగిరినప్పుడు దీని మీద వదిలేసి దాని మీద జంప్ చేస్తామా, అలాగా. సంతుష్ట సతతం యోగి. సంతుష్టః సతతం యోగి, సంతుష్టః సతతం యోగి, సంతుష్టః సతతం యోగి. యతాత్మా దృఢ నిశ్చయః యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః. ఆ దృఢ నిశ్చయ ధ్రువ్ కాదు, ధాక్ పొక్కిలేదు. యతాత్మా దృఢ నిశ్చయ ఢాక్ పొక్కిడింది. యతాత్మా దృఢ నిశ్చయ. యతాత్మా దృఢ ధ్రువ్ కాదు, నిశ్చయః. ధ్రువ్ కాదు, ధ్రువ్ అని చెప్పకూడదు. ధ్రువ్ అంతే. ధ్రువ్ దాక్ రావద్దంటే. ధా ఒత్తు ధాక్ కాదు అక్కడ, మామూలు దా. దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయ. యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ. సంతుష్టం సతతం యోగి, యతాత్మా దృఢ నిశ్చయః. సంతుష్టః సతతం యోగి, యతాత్మా దృఢ నిశ్చయః. సంతుష్టః సతతం యోగి, యతాత్మా దృఢ నిశ్చయః. మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః, మయ్యర్పితమనో బుద్ధిః, మయ్యర్పితమనో బుద్ధిః. యో మద్భక్తః స మే ప్రియః. యో మద్భక్తః స మే ప్రియః, యో మద్భక్తః స మే ప్రియః. అలా కాదు, యో సమే ప్రియః కాదు. యో మద్భక్తః స మే ప్రియః. సావత్తుంది. యో మద్భక్తః స మే ప్రియః. చెప్పు. యో మద్భక్తః స మే ప్రియః. ఇంకా రావాలి స్ట్రెస్, ఇంకా రావాలి, ఇంకా స్ట్రెస్ రావాలి. యో మద్భక్తః
మద్భక్తः స మే ప్రియః చెప్పురా. यो मद्भक्तः स मे प्रियः వెరీ గుడ్. यो మయ్యర్పి చెప్పు यो చెప్పు. मद्भक्तः स मे प्रियः మళ్ళీ यो సమే అంటున్నావు. मद्- సమే అనకూడదు. యో మద్భక్తः స మే ప్రియః చెప్పు. यो मद्भक्तः स मे प्रियः అలా. यो मद्भक्तः स मे प्रियः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః. सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः संतुष्टः सततं योगी यतात्मा दृढ़ निश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. వెరీ గుడ్. బాగా చెప్పావు. దీక్షిత ఇదే శ్లోకం చెప్పు నువ్వు ఒకసారి. సంతుష్ట సతతం యోగి చెప్పు. ಗುರುಗಳೇ ನಾನು ಹೇಳ್ಬೋದಾ? ನೀವು ಹೇಳ್ತೀನಮ್ಮ. దీక్షిత ಹೇಳಮ್ಮ. ಸರ್ దీక్షిత లేదా లైన్ లో లేదా? బృంద ఉన్నావమ్మా చెప్ప అదే శ్లోకమే చదువు. సంతుష్ట సతతం యోగి. దీక్షిత లేదు. బృంద హేళమ్మ చదువు. ఫాస్ట్ గా చదవాలి కదా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ నేను నెట్ కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు కదా, అందువల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోతాను నేను. దీక్షిత చదవమ్మా. అందరికీ చెప్తానమ్మా. దీక్షిత హేళమ్మ. ಹೇಳ್ತೀನಿ ಸರ್. ಸಂತುಷ್ಟ ಸತತಂ ಯೋಗಿ ಯತಾತ್ಮಾನಂ ದೃಢ ನಿಶ್ಚಯಃ. సరే రాలే. సరే ఇంకొకసారి చెప్పు. సంతుష్ట చెప్పు. సంతుష్ట సతతం యోగి. సంతుష్ట సతతం యోగి. సంతుష్ట సతతం యోగి. కదమ్మి ఒత్తుతా లేదు. నువ్వు వినలేదేమో నా లాస్ట్ క్లాస్ మనం చెప్పినప్పుడు వినలేదా నువ్వు? సంతుష్ట సతతం అంటున్నావు, ఒత్తుతా లేదు ఇక్కడ. సంతుష్ట సతతం యోగి చెప్పు. నెట్ ప్రాబ్లం వల్ల క్లాస్ పోయింది ఎందుకని. అవునా? సరే అయితే సరే ఓకే అంటే ఇప్పటి నుంచి వినైతేను. బృంద ಹೇಳಮ್ಮ. బృంద ఇది అమ్మా. ಹೇಳ್ತೀನಿ ಗುರುಗಳೇ. ಸಂತುಷ್ಟ ಸತತಂ ಯೋಗಿ ಯತಾತ್ಮಾ ದೃಢ ನಿಶ್ಚಯಃ ಮಯ್ಯ ಪ್ರೀತ. ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳು. సంతుష్ట సతతం అక్కడ విసర్గ లేదు. అక్కడ విసర్గ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. సంతుష్ట లేదు. సంతుష్ట సతతం యోగి. సంతుష్ట ಆದ್ಮೇಲೆ ವಿಸರ್ಗ ಇಲ್ಲ. సంతుష్ట అಲ್ಲ. సంతుష్ట సతతం యోగి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః. యో మద్భక్తः స మే ప్రియః. యో మద్భక్తः స మే ప్రియః. సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః
मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः मद्भक्तः स मे प्रियः ಸರಿಯಾಗಿ ಬರ್ಲಿಲ್ಲ ಯೋ ಮದ್ಭಕ್ತ ಸಮೇ ಅಂತ ಹೇಳಬಾರ್ದು ಯೋ ಮದ್ಭಕ್ತ ಸಮೇ ಪ್ರಿಯ ಸಾಕ್ ಸಾವತ್ತಿದೆ ಯೋ ಮದ್ಭಕ್ತ ಸಮೇ ಪ್ರಿಯ చెప్పు यो ಮದ್ಭಕ್ತ ಸಮೇ ಪ್ರಿಯ ಇನ್ನು ಸರಿಯಾಗಿ ಬರ್ಲಿಲ್ಲ ಯೋ ಮದ್ಭಕ್ತ ಸಮೇ ಪ್ರಿಯ ಸಾಕ್ ಸಾವತ್ತಿದೆ यो मद्भक्त समೇ ಪ್ರಿಯ ಸರಿ संतुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः सम प्रियः समे प्रियः यो मद्भक्तः समे प्रियः यो मद्भक्तः समे प्रियः भक्तः ಅನ್ನೋ ಇಲ್ಲ ವಿಸರ್ಗ ಇಲ್ಲ ಯೋ ಮದ್ಭಕ್ತಃ ಸಮೇ ಪ್ರಿಯಃ यो मद्भक्तः समे प्रियः ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಮ್ಮ ಯೋ ಮದ್ಭಕ್ತಃ ಸಮೇ ಪ್ರಿಯಃ यो मद्भक्तः समे प्रियः ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా త్రిపుర చెప్పమ్మ త్రిపుర ఆద్ಮೇಲೆ నీకు ఇస్తానప్ప యస్మాన్నో ద్విజతే లోకః యస్మాన్నో ద్విజతే లోకో లోకో ఉంది కదా లోకో అంత చెప్పినా కూడా కరెక్టే అయినప్పటికీ కూడాను నేర్చుకునేటప్పుడు మనం దాన్ని విభజిస్తాం అనమాట రెండు పాదాలను విభజించినప్పుడు లోకః అని రాసుకోకూడదు విసర్గ పెట్టుకోకూడదు లోకో అని చెప్పినా కూడా కరెక్టే అయినప్పటికీ కూడాను మనము ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం రామకృష్ణ మఠం వాళ్ళు చెప్పిన మా పద్ధతి మనం ఫాలో అవుతున్నాము కాబట్టి లోకః అని చెప్పుకుంటే చిన్మయ్య వాళ్ళు తర్వాత రామకృష్ణ మిషన్ వాళ్ళు లోకః అని చెప్తారు లోకో అని చెప్పినా కూడా కరెక్టే అయినప్పటికీ కూడాను నేర్చుకునే దానికి అనుకూలంగా విభజిస్తున్నాం అనమాట మనం లోకో చెప్పినప్పుడు కంటిన్యూస్ గా చెప్పేటట్టుంటే ఓకే మనం విభజించి చెప్తున్నాం కాబట్టి వీఆర్ డివైడింగ్ ద సింగిల్ లైన్ ఇంటూ 2 parts kada because of this reason we have to divide it and then we have to put visarga if at all it is there sarina yasman no dvijate lokah यस्मान् नो द्विजते लोकः यस्मान् द्विजते यस्मान् ध्वजते लोकः यस्मान् नो द्विजते लोकः यस्मान् नो द्विजते लोकः यस्मान् नो द्विजते लोकः यस्मान् नो ध्वजते लोकः ध्वजते kada me dvijato lokah द्विजतो लोकः kada me yasman no dvijate lokah यस्मान् नो द्विजते लोकः यस्मान् नो द्विजते लोकः यस्मान् नो द्विजते लोकः लोकान्नो द्विजते जयः लोकान्नो द्विजते जयः लोकान्नो द्विजते जयः लोकान्नो द्विजते जयः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते जयः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते जयः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते जयः यस्मान्नो द्विजते यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते जयः
लोको कदम्मि लोकान्नो द्विजते जयः लोकानो द्विजते जय నాకు నావత్తిదే నాకు నావత్తుంది కదా అందుకోసం అక్కడ లోకాన్నో ద్విజతే జయః लोकानो द्विजते जयः हर्षामर्षभयद्वेगैः అది ఇంకోసారి రిపీట్ చేయరా సార్ हर्षामर्षभयोद्वेगैः द्वैः कादु हर्षामर्षभयोद्वेगैः రాలేదమ్మి హర్షామర్షభయోద్వేగైः సరి రాలేదమ్మి సరి రాలేదు నెక్స్ట్ క్లాస్ ప్రాక్టీస్ చేస్తూ నువ్వు ఒక నిమిషం అభినవ్ చెప్తావా అంజలి చెప్పమ్మా యస్మాన్నో ద్విజతే లోకః यस्मान्नो द्विजते लोकः यस्मान्नो द्विजते लोकः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते चयः लोकान्नो द्विजते चयः लोकान्नो द्विजते चयः लोकान्नो द्विजते चयः నాకు నావత్తుందా పడ లోకాన్నో ద్విజతే చయః నాకు నావత్తుంది కదా లోకాన్నో ద్విజతే చయః लोकान्नो द्विजते चयः लोकान्नो द्विजते जयः लोकान्नो द्विजते जयः జయః కాదు చయః चयः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते 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 चयः ఆ నోకు నామత్తుంది కదా కొంచెం స్ట్రెస్ చేయాలి అక్కడ యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते चयः यस्मान्नो द्विजते लोकः लोकानो द्विजते चयः ఓకే హర్షామర్షభయోద్వేగైः हर्षामर्षभयोद्वेगैः हर्षामर्षभयोद्वेगैः ఇంకొకసారి हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः मुक्तो यस्य च मे प्रियः मुक्तो यस्य च मे प्रियः मुक्तो यस्य च मे प्रियः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते चयः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते चयः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो
ఇక్కడ వచ్చేసేసి ప్రీతం ఇదే శ్లోకం చెప్పు. యస్మాన్న ద్విజతే లోకః చెప్పు. చెప్తాను సార్. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఓకే సార్ అనిరుద్ధ బాగా చెప్పినావు. అనిరుద్ధ నువ్వు అనిరుద్ధ బాగా చెప్పినాడు. తర్వాత ప్రీతము బాగా చెప్పినాడు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అవునప్పా. అంత అయిపోయింది కదా, ఇంకా 15 అయిపోయినాయి కదా, ఇంకా ఇంకేమి సార్ ఇంకా చెప్పండి. సార్ దిస్ ఇస్ ఆదిత్య. ఏమో ఆదిత్య. I have a small doubt. 14 శ్లోకాల్లో సెకండ్ లైన్ లో భక్త తర్వాత విసర్గ ఉందా లేదా? ఎక్కడ? మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. భక్త తర్వాత విసర్గ లేదు. యో మద్భక్త సమే ప్రియ. సాక్షి యో మద్భక్త సమే ప్రియ. సరే అంతేనా? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? లేకుంటే వెళ్ళిపోదాం. అప్పుడే 7:50 అయిపోయింది. అందువల్ల 7:50 అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. అయితే క్లోజ్ చేద్దాం. దీన్ని భగవద్గీత క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో అందరూ చదవాలి. దీన్ని అందరూ చదవాలి. ఎవరైనా నేర్చుకుంటే వెరీ గుడ్, మరీ మంచిది. అందరూ చదవాలి. ఆ నెక్స్ట్ క్లాస్ లో ಕಳ್ಳು ಮೂಸ್ಕೊಂಡು చెప్పాలన్నమాట. ಬೃಂದ ಆತರನಮ್ಮ ಇವತ್ತೆಲ್ಲ ಇದಾಯ್ತಲ್ವಾ? ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಓದಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬೈಹಾಟ್ ಮಾಡ್ಬೇಕು, ಪರವಾಗಿಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಬೈಹಾಟ್ ಮಾಡ್ಬೇಕು, ಆತರ. సరేనా? ఓకే. ఈ రోజు భగవద్గీత క్లోజ్ చేస్తాము. మన తర్వాత భారతీయ వైభవం. భారతీయ వైభవంలో మనము లాస్ట్ ఇంతకుముందు చెప్పింది, లాస్ట్ చాలా రోజుల కిందట, మేబీ 5th క్లాస్ 6th క్లాస్ లోనూ వేదాల గురించి చెప్పింది. వేదాలు మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి తెలుసా? ఏమేం వేదాలు? వెరీ గుడ్, వెరీ గుడ్. 4 వేదాలు ఉన్నాయి కదా. 4 వేదాస్ we are having. తర్వాత ఈచ్ వేద is divided into 4 parts. ఏమవి? Sir, it is divided into Rigveda. Sir, Rigveda, Yajurveda, Samaveda. అది కాదు కార్తీక్. Vedas are defined. Okay, 4 Vedas are there. Each Veda is having 4 parts. What are those 4 parts? చెప్పినా నేను మీకు లాస్ట్ చాలా కాలం కింద చెప్పాను. మరి అప్పుడు ఎవరెవరు ఉన్నారో తెలియదు మరి నాకు. బృందా ఓకేనమ్మా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరు చెప్తారు దాంట్లో? 4 అధర్వణ వేద, యజుర్వేద, సామవేద, 4 వేదాలు. ఓకే, నో ప్రాబ్లం. ఈచ్ వేద, ఒక్కొక్క వేదంలో 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4 పార్ట్స్ ఏమి ఎవరికి తెలుసు? మనం లాస్ట్ దాని చాలా కాలం ముందు, అప్పుడు 6 మందో 7 మందో వచ్చేవాళ్ళు అంతే. మరి అప్పుడు ఎవరున్నారో నాకు గుర్తులే. 4 ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి నెంబర్ 1 ఈ సంహిత. సార్ ఏ నుంచి ఒకటి వస్తుంది కదా సార్ స్టార్టింగ్? Sir, I know. Sir, I got to know. సార్ మళ్ళీ బ్రాహ్మణ ఉపనిషత్స్ వస్తాయి కదా సార్? అదే మరి నేను చెప్తుండేది. చెప్పప్పా. First one is Samhitas. Second one is Aranyakas. Aranyakas. Third one is Brahmanas. Fourth one is Upanishads. సంహితాలు ఈచ్ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. వేదాస్ ఆర్ 4 వేదాస్ we are having. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈచ్ వేద ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts. 4 parts ఏమంటుంది? ఫస్ట్ ఈ సంహిత పార్ట్. సంహిత అంటే పార్ట్ అంటే ఏమంటే దేర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ మంత్రాస్. విల్ బి దేర్. సంహిత మంత్రాస్. అందుకోసమే చాలా మంది ఏమంటారంటే ఋగ్వేదం అంతా నేర్చుకున్నాను అంటే యూ విల్ బి నోయింగ్ ఓన్లీ సంహిత పోర్షన్. సంహిత పోర్షన్ ఏముంటుందో అంటే, సంహిత పోర్షన్ అంటే ఎన్ని శ్లోకాలు ఉంటుందో అన్ని శ్లోకాల మంత్రాలన్నీ ఆయన నేర్చేసుకుంటాడు అనమాట. శ్లోకం అనకూడదు, మంత్రం. ఆల్ మంత్రాస్ యూ విల్ బి బై హార్టింగ్. అది వచ్చేసి సంహిత. నెక్స్ట్ వచ్చేసి ఆరణ్యకాస్ అంటే ఏమి? సెరమనీ సాక్రిఫైస్ అని చేస్తారు కదా సార్. సెరమనీస్, సాక్రిఫైజెస్ చేస్తాం కదా, యజ్ఞాలు, యాగాలు అన్ని చేస్తాం కదా. వాటిని గురించి డిస్కస్ చేసేది. మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ప్రోజ్. నార్మలీ ఇట్ ఈస్ ఇన్ ప్రోజ్. There are a few shlokas are there here and there, but majority is in prose order. It will be there. That is called Aranyakas. అంటే ఏమిటంటే నేను నిన్న చెప్పుకున్నాం కదా, yesterday means last class we were telling that we are having brahmacharya, గృహస్థ, వానప్రస్థ చెప్పినాం కదా. వానప్రస్థ అంటే people will be going to the forests.
when they go to the forest, they will be meditating on the Vedas. And they will be reciting whatever they have recited all these years, Samhita portion, they will be meditating over it. While meditating, they will be having some knowledge about rituals, ceremonies and all this. They will be visualizing. Appudu vallu etlatla cheyali, yajnam ela cheyali, aa yagam ela cheyali, ఆ యజ్ఞంలో ఎంతమంది ఋత్వికులు కూర్చోవాలి, ఈ యజ్ఞంలో ఎంత whether it should be చతురస్రమ, దీర్ఘ చతురస్రమ, వృత్తాకారంలో ఉండాలనా, all these things he will be meditating. That is called Aranyakas. After Aranyakas, there are called Brahmanas. Brahmanas ante emi? Sir, who perform ritual ceremonies, sacrifice. Brahmanas ante they are commentaries on Aranyakas. Philosophies. Philosophies, commentary రాస్తారు కదా. సో దాన్ని అర్థం కాని విషయాన్ని మళ్ళీ రాసేదాన్ని కామెంటరీ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్రాహ్మణ పోర్షన్. లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ ఉపనిషత్స్. ఉపనిషత్స్ అంటే ఏమి? ఉపనిషత్స్ విల్ బి హ్యావింగ్ వేదాంత జ్ఞానం. Spiritual knowledge. Philosophy, Upanishads, meditation, philosophy. Philosophy is called Upanishads. Upanishads philosophy ఉంటుంది కదా. ఫిలాసఫీ అంటే ఆత్మజ్ఞానం అంటాం కదా. ఆత్మజ్ఞానం గురించి చెప్పేదాన్ని ఉపనిషత్తు. ఓకే మా పర్వాలేమ్మా, ఓకే నో ప్రాబ్లం. సో దట్ ఈస్ కాల్డ్ ఉపనిషత్స్. ఓకే బృంద, ఓకే మా పర్వాలేల. ఉపనిషత్స్. So there are 4 parts. All these 4 parts we have to remember. Number 1 is Samhita, Aranyaka, Brahmana, then Upanishad. How many Upanishads we are having? Sir, 8 Upanishads. 12 Upanishads. Can I tell Hamsika? Can I tell Chinmayi? చెప్పమ్మా చిన్మయి. Sir, 12 Upanishads, sir. ఏమేమవి? Start shloka Manda Mandukya. Hamsika. చెప్పమ్మా హంసిక. ఈశకేన కట ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేణ చాందోగ్యం బృహదారణ్యకం దశ. ఎక్సలెంట్, బాగా చెప్పినావు. ఎక్సలెంట్. ఈశకేన కట ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేణ చాందోగ్యం బృహదారణ్యకం తథా. వెరీ గుడ్ బాగా చెప్పినావు. వెరీ గుడ్. సో ఇవి దశోపనిషత్స్. నేర్చుకున్నావు కదా. అదే మరి దశ ఉపనిషత్స్. 10 ఉపనిషత్స్ ఆర్ దేర్. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి, ఐతరేయం, ఛాందోగ్యం, బృహదారణ్యకం. All these are, there is a shloka. If anybody is not knowing means, I will be putting in the message again. Isha, Kena, Kata, Prashna, Munda, Mandukya, Tittirihi, Aitareyancha, Chandogyan, Bruhadaranyaka, Tatha or Dasha. Anything you can use. So all these 10 Upanishads we are having. 10 Upanishads. But the real Upanishads are 108 Upanishads are there. 108 Upanishads are there. Out of that, 10 are very important Upanishads. These 10 Upanishads, Shankaracharya has written the commentary. కాబట్టి 10 ఉపనిషత్తులు దశోపనిషత్తులు అంటాము. దశ ఉపనిషత్తులు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దశ ఉపనిషత్తులు. Who wrote Vedas? ఎవరు రాశారు? Sir, earlier hearing from upstairs, like God, what all they were telling, God, they were rishis were hearing and they were writing, sir. Sir, there are many group of ఎలా వచ్చినాయంటే ఆ గురువులు విని అవన్నీ రాస్తారు, వాళ్ళ శిష్యులకు చెప్తారు. ఎవరు చెప్తారు గురువుకు? గురువు విల్ రికగ్నైజ్ సార్. అంటే హిమాలయాలు పోయి నేను ఒక గురు శిష్య పరంపర. మహాభారతం ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పినారు, వేదవ్యాసులు హిమాలయంలో మెడిటేషన్ చేస్తుంటేనే అదొక మహాభారతం అంతా కనిపిస్తుంది. అప్పుడు మహాభారతం అడగలేదు, నేను మహాభారతం అడగలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇట్ ఇస్ ఆల్సో అలాగే we got to know about Vedas when a group of people, we exactly don't know who have written Vedas. Group of people, they were sitting earlier days always meditating near river banks where there is silence and all, and they were hearing some sounds from that God thing, Akash. They were hearing some sounds and they were thinking that those were Vedas, and they didn't write it. They were just keeping in mind and telling.
టెల్లింగ్ టెల్లింగ్ టెల్లింగ్. ఏం ఆదిత్య నీకేం తెలుసు ఆదిత్య? వేదాస్ అది గురు శిష్య పరంపర సార్. ఆ గురు శిష్య పరంపర వేదాలు వచ్చిన తర్వాత, వేదాలు రాకముందు ఫస్ట్ హూ హ్యాస్ టోల్డ్ వేదాస్ టు హోమ్, అది నేను క్వశ్చన్ అడిగింది. సార్ First, వేదాలు first. వేస్తే 4 శిష్యాస్ చెప్తారు కదా సార్. కాదు అది కాదు, అలా కాదు. దేర్ ఆర్ మెనీ ఋషిస్. కార్తీక్ చెప్పినారు కదా అట్లా. దేర్ ఆర్ మెనీ ఋషిస్ హూ వర్ జస్ట్ మెడిటేటింగ్. వెన్ దే వర్ మెడిటేటింగ్ దే హర్డ్ సంథింగ్ ఫ్రమ్ ద ఈథర్, అంటే మన అట్మాస్ఫియర్ నుంచి దే హర్డ్ సంథింగ్. బీజాక్షరాలు అంటాం కదా, దే హర్డ్ సంథింగ్. వాట్ ఎవర్ దే హ్యావ్ హర్డ్ దే హ్యావ్ రిసైటెడ్. అది ఫస్ట్ మంత్రం. అంటే ఈచ్ ఋషి విల్ బి హ్యావింగ్ దట్ మంత్ర. ఫస్ట్ మంత్ర విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం ఉంటాము. అంటే ఏమిటంటే గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనేది విశ్వామిత్ర హర్డ్ ఇట్ ఫ్రమ్ ద ఈథర్, ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ లో నుంచి అతనికి వినిపించింది అనమాట. అంటే మనకు వినపడదు. మనకి ఎందుకు వినపడదు అంటే మనం అంత మెడిటేషన్ లేదు కాబట్టి. కంటిన్యూస్ గా మెడిటేషన్ చేసి కంటిన్యూస్ గా కాన్సన్ట్రేషన్ చేస్తే దేర్ ఇస్ సంథింగ్ విచ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ విల్ నాట్ హియర్, విల్ బి హర్డ్ బై ద రిషీస్. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరికైతే మనకు చెవులకు వినపడదో అది వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. సో దే హర్డ్ ఇట్. వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ దే రిసైటెడ్. దట్ ఈస్ ఫస్ట్ మంత్ర. అందుకే ఋషి ఏం చేస్తారంటే ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత, ఒక ఋషి ఉంటారనమాట. ఆ ఋషి ఎవరు ఉంటే పలానా ఋషి. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. సో అలా ఎంతో మంది ఋషులు, అందులో ఎంతో మంది లేడీస్ కూడా ఉన్నారనమాట. ఎంతో మంది లేడీస్ కూడా అలా వినిపించింది అనమాట. అప్పుడు ఋషులకు వినిపించి వాళ్ళు ఏం చేశారంటే దే ఇమ్మీడియట్లీ దే స్టార్టెడ్ టెల్లింగ్ దట్ మంత్రం. ఆ మంత్రం చెప్పిన తర్వాత ఏమైందంటే దేర్ ఆర్ సమ్ శిష్యాస్ హూ హర్డ్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ మెడిటేటింగ్ ఇట్, దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్, దే టోల్డ్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్, దే టోల్డ్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్. గురు శిష్య పరంపర ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ దే హర్డ్ ఇట్ ఫ్రమ్ ద ఈథర్, దే హర్డ్ ఇట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అందుకోసం దీన్ని ఏమంటారంటే నోబడీ హ్యాస్ రిటన్ వేదాస్, దే ఆర్ అపౌరుషేయాస్ అంటారు. అపౌరుషాస్ అంటే పురుషులు అంటే నో పర్సన్, నో హ్యూమన్ పర్సన్ హ్యాస్ రిటన్ ఇట్. No human being has written it. There are some persons who heard it. Heard it అంటే ఎట్లా మనం అర్థం చేసుకుంటామంటే టీవీ ఉంటుంది. మన టీవీలో ఏమవుతుంది, మనం ఒక పర్టికులర్ ట్యూన్ కి ఆన్ చేస్తే, పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి ఆన్ చేస్తే మీ భక్తి ఛానల్ వస్తుంది. ఇంకొక టీవీ ఛానల్ ఆన్ చేస్తే ఏదో బీబీసీ వస్తుంది. ఇంకొక ఛానల్ ఆన్ చేస్తే ఎన్డీటీవీ వస్తుంది. మనం ట్యూన్ చేసేటప్పుడు బట్టి వాళ్ళు దేని మైండ్ దే హ్యావ్ ట్యూన్డ్ ఇట్ టు ద అట్మాస్ఫియర్. అప్పుడు అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఆ మైండ్కి అలా వినిపించింది అనమాట. అది మనం ట్యూన్ చేసే శక్తి మన మైండ్స్ కి లేదన్నమాట. నార్మల్ హ్యూమన్ మైండ్స్ కి అది లేదనమాట. దోస్ పర్సన్స్ వర్ హ్యావింగ్ దట్ ట్యూనింగ్ కెపాసిటీ, ట్యూనింగ్ దేర్ మైండ్స్ టు ద అట్మాస్ఫియర్. అప్పుడు అట్లా చేసేసి వాళ్ళు ఏం చేశారంటే దే హర్డ్ సంథింగ్ స్పిరిచువల్ థింగ్స్ అన్నోన్ ఫ్రమ్ అన్నోన్ ప్లేస్. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ దే హర్డ్ ఇట్. They heard it and they started telling all these things. అందుకోసం వేదాలను ఏమంటారంటే అపౌరుషేయాస్, అపౌరుషేయములు అంటాం. అపౌరుషేయములు అంటే నో పురుష హ్యాస్ రిటన్ ఇట్. నో పురుష మీన్స్ నో పర్సన్, నో పురుష ఇన్ ది సెన్స్ మగవాడు అని కాదు, నువ్వు ఎవరు రాయలేదు అని చెప్పేసి. పురుషులు స్త్రీలు కానీ ఎవరు రాయలేదు. కానీ పురుషులు స్త్రీలు ఉన్నటువంటి ఋషులు దే హ్యావ్ హర్డ్ ఇట్. వినేసి వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ టెల్లింగ్ అపౌరుషేయాస్ అంటాం అనమాట. అందువల్ల వేదాలు అపౌరుషేయములు. ఎప్పుడు రాశారో తెలియదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి దే ఆర్ దేర్. సో అవి ఎన్ని ఉన్నాయి, 4 వేదాస్ ఉన్నాయి. ఈచ్ వేద ఈస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. అందువరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మంత్రం ఉంటుంది, సంహిత పోర్షన్ మంత్రం ఉంటుంది, ఆరణ్యకం పోర్షన్ వచ్చేసేసి రిచువల్స్ అదంతా ఉంటుంది, బ్రాహ్మణాస్ వచ్చేసి కామెంటరీస్ ఉంటుంది, 4th వచ్చేసి ఏముంటుంది, 4th అంటే ఉపనిషత్స్ వచ్చేసి ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య లేకుంటే ఈ ఫిలాసఫీ అంతా దాంట్లో ఉంటుంది. హూ యామ్ ఐ, హౌ ఐ హ్యావ్ బార్న్, వెన్ డిడ్ ఐ బార్న్. అవును, వెన్ డిడ్ ఐ బార్న్ అంటే మనం ఎప్పుడు చెప్తాము, నార్మల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాము. కానీ ఇట్ ఈస్ నాట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ నోబడీ నోస్. వెన్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్, ఎప్పుడు వచ్చినావో తెలియదు అనమాట కదా. అప్పుడు కదా డేట్ ఆఫ్ బర్త్. అప్పటి నుంచి ప్రాణం ఉంది కదా, అప్పటి నుంచి ప్రాణం ఉంటేనే కదా ఇప్పుడు వచ్చిండేది. నౌ యూ హ్యావ్ కమ్ అవుట్ అంతే. నౌ యూ హ్యావ్ కమ్ అవుట్ అండ్ యూ ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ యువర్ బర్త్డే. టుడే ఈస్ మై బర్త్డే. దట్ ఈస్ నాట్ యువర్ బర్త్డే. యువర్ బర్త్డే ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆ బర్త్డేని కనుక్కోవడానికి ఎలా, ఎప్పుడు నేను పుట్టాను, మరి అంతకు ముందు ఎక్కడుందా నేను, ఇది దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా, అదంతా ఉపనిషత్తులో ఉంటుంది అనమాట. ఉపనిషత్తులు దశ ఉపనిషత్తులు ఉన్నాయి మనకు. 108 ఉపనిషత్తులో ప్రముఖమైనటువంటి ఉపనిషత్తులు 10. ఈ 10 ఉపనిషత్తులు గుర్తుపెట్టుకోవాలి. ఈశకేన కట ప్రశ్న ముండం అండోకే తిత్రిహి ఐతరేయించ చాందోగ్యం బృహదారణ్యకస్తదా, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దశ ఉపనిషత్తులు ఉన్నాయి.
ఈ ఉపనిషత్తులన్నిటికీ శంకరాచార్య టీక రాసినాడు, తర్వాత రామానుజాచార్యులు టీక రాసినాడు, మధ్వాచార్యులు టీక రాసినాడు. దే హావ్ రిటన్ కామెంటరీస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు రిమెంబర్. ఇంకేమైనా చెప్తారా? వేదాలు కూడా. ఏమ్మా వేద మీనింగ్? వేద అంటే విత్ అనే ధాతు అంటారనమాట. సాంస్క్రిట్ లో విత్ విత్ అంటే టు నో అని. విత్ అంటే టు నో, విత్ అంటే నాలెడ్జ్, టు నో అనేది అనమాట. విత్ అనే దాని నుంచి వచ్చిండే ధాతు నుంచి వచ్చింది కాబట్టి వేద. వేద విత్ అనే ధాతు ధాతువు. సాంస్క్రిట్ లో ధాతువులు ఉంటాం అనమాట. విత్ ధాతువు నుంచి వచ్చింది కాబట్టి విత్ అంటే మీనింగ్ టు నో ఆర్ నాలెడ్జ్. కాబట్టి ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇది వేద. సుపీరియర్ నాలెడ్జ్ సార్. superior knowledge, that is a supreme knowledge, not only superior, it is a supreme knowledge. So it is a knowledge which is there, which if it is there you are successful in your life ani. Supreme knowledge ఇది అయిందా? ఇంకేమన్నా అడగాల్సిందా? ఎవరన్నా క్లోజ్ చేద్దామా? 8 గంటల అయిందేమో, 8:10 అయింది. క్లోజ్ చేస్తామా? yes sir. ఓకే అయితే సార్ చెప్పబ్బా. ఏమి ఎవరో సార్ అంటారు లేదా? ఓకే No, they told to close. ఓకే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.